మొత్తానికి శనార్థి బిడ్డలారా ఇక మరి ఇవాళ మన గమ్మతి వార్తలల్లా ఇవాళ ఒక గమ్మతైన వార్త పట్టుకొచ్చిందిలా. కానీ ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహితీ శిఖరం మధుర కవి అభినవ పోతన అక్షర కళా సామ్రాట్ నిగర్వి నిజాయితీ పరుడు గొప్ప సాహితీవేత్త మరి వేల మంది సాహితీ వనానికి తోటమాలిగా వ్యవహరిస్తున్న పెద్ద మనిషి కూరెళ్ళ విఠలాచార్య సార్ని పట్టుకొచ్చినా ఎందుకు ఏం కథ అంటే ఇక ఆ కథ మాత్రం మీరు వార్తలలో చూద్దరు కానీ ఆ సార్తోనే చెప్పిస్తా. అసలు ఏమిటికి వచ్చిండు ఇక నర్సయ్య తాత కూరెళ్ళ విఠలాచార్య సార్ ఇంటికి ఎందుకు వచ్చిండు అనేది మీకు అర్థమవుతుంది బిడ్డలారా. మరి ముందుగారా ఇవాళ ఎంతో మందికి ఆశీస్సులు దీవెనార్థి అందించిన మరి ఈ సాహితీ శిఖరం నాకు కూడా లక్ష్మాపురం కాళిదాసు అనే బిరుదు ఇచ్చింది బిడ్డలారా. ఇక బిరుదు ఇచ్చినందుకు సార్కు నేను చిన్న కృతజ్ఞతగా ఒక పద్యం ఆడుకొచ్చిన. ఇక పద్యం రాసుకొచ్చిన ఆ పద్యం ఏందో వినిపించి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సారు నమస్తే. నమస్తే. 10,000 శనార్థులు మీకు ఇవాళ ఎంతో మంది ఇవాళ మీ ఆశీస్సులతోటి మీ దీవెనతోటి ఈ సాహితీ వనంలో రావ సక్కదనంగా చూడ సక్కదనంగా దూసుకుపోతుర్రు. రాబోయే తరాలకు మీ అక్షరాల ఆ పద సంపదను వాళ్ళకు అందిస్తున్నారు. మాకు కూడా ఎనలేని సంతోషం అనిపిస్తుంది సారు. అయితే నేను మీ గురించి ఒక చిన్న పద్యం రాసుకొచ్చిన అది పాడుకొని మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. పండు వెన్నెల లాంటి నిండు గుణము గల పరిమళ తీగల తోరణం మా కూరెళ్ళ కవిత్వం సౌందర్య నిధుల నిగారింపుల వేకువ సంధ్యా కిరణం మా విఠలాచార్య తత్వం బోసినవుల చిన్నారి ఆనందమే తన మనసు నాటి కవులు అల్లి వెదజల్లిన పసిడి జల్లే తన యశస్సు నక్షత్రాల నదిలో నడిచే నవ్యకాంతే తన సొగసు వన్నెల మేని కాంతుల వెన్నెల ముద్దబంతే తన గుణము జోలపాడే కెంజాయ వెలుగుల మైమరపురాగం మా కూరెళ్ళ పద్యం పరిడవిల్లిన పసుపు కుంకుమల డోలు దెబ్బ దరువులే మా కూరెళ్ళ కవితా జల్లులు అనురాగ సుధలు కురిపించే వెన్నెల జలపాతం మా కూరెళ్ళ మతం జయ జయలు జయ జయలు జయ జయలు నీకు ఓ కూరెళ్ళ గారు అందుకో మా జలకరంకములు విఠలాచార్యులు. ఇక గిది మొత్తానికి సారు ఇవాళ గల్లీ కానించి పల్లె కానించి మండలం కానించి జిల్లా కానించి ఇవాళ దేశాన్ని ఏకచక్రం చేసాం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ పద్మశ్రీ అవార్డు రావడం అనేది నిజంగా మీరు అనుకున్నారా పద్మశ్రీ అవార్డు వస్తుందని? ఇక ఇప్పుడు దేశ ప్రధాని నోట మోడీ గారి నోట కూరెళ్ళ విఠలాచార్య మాట ఒకప్పుడు మన్ కీ బాత్ లో, ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. రేపో మాపో అందుకోబోతున్న పద్మశ్రీ. ఎట్లా మీ ఊరోళ్ళు ఏమంటారు? మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పద్మశ్రీ అవార్డు వస్తే? ఇది వాస్తవంగా నాకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది. ఎందుకంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
ఈ పల్లెటూళ్ళకు కూడా జీవం పోశాడు ఆయన. బా ఎందుకంటే 26 డిసెంబర్ 2021 నాడు ఆయన మన్ కీ బాత్ లో నా గురించి మాట్లాడాడు. నేను ఆశ్చర్యపడ్డాను. అరే ఈ పల్లెటూరులో ఉన్న వాని గురించి ఢిల్లీలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మాట్లాడిండు, ఇది ఎక్కడ ఆశ్చర్యం అంటే నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఆయనకు ఎవరిచ్చారేమో కానీ 4 మాటలు చాలా గొప్ప మాటలు మాట్లాడిండు. ఆనాటి నుంచి నేను పల్లెటూళ్ళలో చేస్తున్న సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా ఏదైతే సేవలు చేస్తున్నానో ఆ సేవలకు అన్నిటికీ నరేంద్ర మోడీ గారు ఊపిరి పోశారు. ఆయన 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 నాకు చేసిన మేలును, ఆయన నా గురించి మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన సదా కృతజ్ఞుని. ఇది కథ. నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏ అవార్డు కూడా నాకు వచ్చేదానికే తెలియదు. కానీ అందరూ నా మిత్రులు, నా శిష్యులు, తర్వాత నా శ్రేయోభిలాషులు అందరూ మీరు ఇంత శ్రమ చేస్తున్నారు సార్, మీకు పద్మశ్రీ రావాలి అని ఎప్పుడు అన్ని సభలలో వాడు జ్ఞాపకం చేసేవాడు. అయితే వాడు జ్ఞాపకం చేసి వాడు కోరింది కానీ పద్మశ్రీ ఎక్కడ నేను. అయితే నేను పల్లెటూరులో ఉన్నవాడిని, అది ఢిల్లీ నుంచి రావాలి. నేను మామూలు వాడిని, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇది వస్తుంది అని గ్యారెంటీ మనం ఏమని చెప్తాము, కానీ వచ్చింది. ఈ వచ్చినందుకు వాడు భగవంతుని అనుగ్రహం, ఇటు మీ అందరి శుభాకాంక్షలు. ఆబాల గోపాలు, నా శిష్యులు, నా శ్రేయోభిలాషులు, నాకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కోరిన ప్రకారం ఈ పద్మశ్రీ వచ్చింది. ఇది వాస్తవంగా నాకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పల్లెటూళ్ళకు కూడా జీవం పోశాడు ఆయన. ఎందుకంటే 26 డిసెంబర్ 2021 నాడు ఆయన మన్ కీ బాత్ లో నా గురించి మాట్లాడాడు. నేను ఆశ్చర్యపడ్డాను. అరే ఈ పల్లెటూరులో ఉన్న వాని గురించి ఢిల్లీలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మాట్లాడిండు, ఇది ఎక్కడ ఆశ్చర్యం అంటే నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఆయనకు ఎవరిచ్చారేమో కానీ 4 మాటలు చాలా గొప్ప మాటలు మాట్లాడిండు. ఆనాటి నుంచి నేను పల్లెటూళ్ళలో చేస్తున్న సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా ఏదైతే సేవలు చేస్తున్నానో ఆ సేవలకు అన్నిటికీ నరేంద్ర మోడీ గారు ఊపిరి పోశారు. ఆయన నాకు చేసిన మేలును, ఆయన నా గురించి మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన సదా కృతజ్ఞుని. ఇది కథ. చూసిరా బిడ్డలారా, కూరెళ్ళ విఠలాచార్య అంటే ఎట్లా మోగుతుందో పేరు, మోత మోగుతుంది. అంటే మరి బిడ్డలారా, దీని వెనకాల సారు పట్టుదల, సారు కృషి, సారు కష్టము, సారు ఎంతగానము వసవసారి అరిల్ల పుణ్యగానం అనుకుంటా. సారు ఈ అక్షరాలే నా ఆస్తిపాస్తులు, ఈ పుస్తకాలే నా చుట్టాలు, అగో గా రకంగా సారు పుస్తకాలతో కుస్తీ పడుకుంటా ఇలా సమాజానికి ఒక సాహితీ వనాన్ని తయారు చేసి ఇలా అందించి రేపటి తరాలకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు ఈ కూరెళ్ళ విఠలాచార్య సారు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే 22 పుస్తకాలు రాసి ఇవాళ ఊరూరా గ్రంథాలయం వెనగాలి 2 లక్షల పుస్తకాలతోటి ఇలాగో మీకు కనపడుతుంది కదా గ్రంథాలయాన్ని స్థాపించి ఈ గ్రంథాలయాన్ని కూడా మరి ఇంకా ఎన్ని ఊర్లకు స్థాపించిండు, ఇంకా ఎట్టడి సంగతి, అసలు ఆయన ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఏం కథ ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నర్సయ్య తాత, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. నేను పల్లెటూరు పక్షపాతిని. అంటే నాకు ఎక్కడ ఏ ఆస్తిపాస్తులు లేవు. ఉన్న ఆస్తిపాస్తులే ఇంత భూమి ఉంటే బలహీన వర్గాలకు ఇచ్చిన, ఈ ఇల్లు ఒకటి ఉంటే గ్రంథాలయానికి ఇచ్చిన. మా పిల్లలు 3 ఆడపిల్లలు, నాకు ఆడపిల్లలు చదువుకుంటారు, వాడంతా వాడు సెటిల్ అయిపోయింది. వాడు నా మీద ఏం ఆశపడ్డది. నా పెన్షన్ అంతా ఈ లైబ్రరీ పెడతాను. కొంతమంది పెద్ద దాతలు, పుస్తక దాతలు, గ్రంథదాతలు, మహానుభావులు అందరూ నా యొక్క మంచితనాన్ని చూసో నాకు వాళ్ళకున్న సాన్నిధ్యం వలన చాలా పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఇచ్చిన పుస్తకాల వల్లే 2 లక్షల పుస్తకాలు అవి. అయితే ఇదంతా కూడా అంత సమాజ ప్రాపర్టీ, ఇది సమాజం ఆస్తి. నేనేమైనా కూడబెట్టాను, ఇది సమకూర్చాను, దీనికి యువతరానికి అంకితం చేస్తున్నాను. అయితే ఎందుకు ఈ గ్రంథాలయం పెట్టానంటే చిన్నతనంలో
నేను చాలా పేదరికంతో చదువుకున్నాను. పుస్తకాలు కొనుక్కునే స్థితి నా దగ్గర లేదు. అప్పుడు పుస్తకాలు వాళ్ళ దగ్గర పోయి పుస్తకం అడుక్కొచ్చుకొని మళ్ళీ వాళ్ళు చదువుకుంటాడు మళ్ళీ తీసుకుపోయి ఇచ్చేది. ఇవి చాలా బాధలు పడి చదువుకున్నాను. ఇటువంటి బాధలు ఇప్పుడున్న విద్యార్థులకు రావద్దు. మారుమూలలో ఎంతో మంది మారుమూలలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు కూడా సరైన పుస్తకాలు సరైన డైరెక్షన్ లేక వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడాలి అనుకుని నేను మా పిల్లల అనుమతి తీసుకొని ఇల్లు ఇచ్చాను. 5,000 పుస్తకాలతో దీన్ని ప్రారంభం చేశాను. దీనికన్నా ముందు చిన్న చిన్న గ్రంథాలయాలు పెట్టాను. ఇప్పుడు కుల వ్యవస్థ మీదే పద్యాలు చెప్పాను. నేను బీఈడీలో ఉన్నప్పుడు ఈ పద్యం చెప్తే నా ఫస్ట్ క్లాస్ పోయింది ఈ పద్యం చెప్పినందుకు. ఎందుకు పోయిందంటే ఈ పద్యం చెప్పిన మహాసభలో ఒక పెద్ద కులానికి చెందిన ఆయన అధ్యక్షుడు. అయితే వీడు ఇట్ట చేసి ఈ పొరగాడు ఇటువంటి ఉంటాడని ఆయన మనసుకు వచ్చి ఈయన తోగనుకొని నా ఫస్ట్ క్లాస్ పాస్ అయితే అయినా కానీ ఫస్ట్ క్లాస్ తీసేసాడు. దేవుడొక్కడే నివసించు దేశం ఒకటి, జాతి ఒక్కడే చేయు భోజనం ఒకటే. దేవుడు ఒక్కడే నివసించు దేశం ఒకటే, జాతి ఒక్కటే, చేయు భోజనం ఒకటే. అయినా ఎందుకో కులముల పైన శ్రద్ధ, ఎందుకు ఈ కులముల పైన శ్రద్ధ, ఎవరు తరలేని వారు సృష్టించినారు అన్నారు. అంటారు ఆయన కోపం వచ్చింది. బ్రహ్మదేవుని కూడా నువ్వు తరలి ఉన్నట్టవా ఈ విధంగాని అది మనసులో పెట్టుకొని కొంచెం ఆయన చేసిండో ఎవరు చేసిండో కానీ నాకు మాత్రం నష్టం జరిగింది ఆనాడు చెప్పాను. ఇది వరంగల్లో చెప్పిన ఈ పద్యం. భగవంతుని అనుగ్రహం అనుకో, లేక నేను నమ్ముకున్న షిరిడి సాయిబాబా అనుగ్రహం అనుకో, లేక మీ అందరి శుభాకాంక్షలు, చిన్నవాళ్ళు పెద్దలు అందరూ నా పట్ల ఉన్న శుభాకాంక్షల వలన నాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి నుండి రేపు ఒకవేళ ఈ పద్మశ్రీ బిరుదు రాష్ట్రపతి గారు ఇస్తే రాష్ట్రపతి వరకు అన్ని అవార్డ్స్ నాకు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మహాకవి దాశరథి పురస్కారం ఇచ్చింది. కొన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించి విశిష్ట పురస్కారాలు, తర్వాత జీవన సాఫల్య పురస్కారాలు ఇచ్చారు. స్మారక పురస్కారాలు ఎన్నో వచ్చాయి. ఇవన్నిటితో పాటు ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. ఈ పద్మశ్రీ వచ్చిన తర్వాత వాస్తవంగా నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. చాలా మంది అంతకన్నా మించిందంటే పల్లెటూరులో ఉన్న వానికి ఢిల్లీ ప్రభుత్వం ఇంత గౌరవం ఇచ్చిందంటే నా పల్లెని గౌరవించింది, నన్ను కాదు నా పల్లెని గౌరవించింది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. పల్లె అంటే నాకు చాలా దైవంతో సమానం. నాకు పల్లె నాకు దైవతము ప్రాణం అని చెప్పుకున్నాను. ఎందుకంటే పల్లెలోనే పుట్టి తిని పల్లెయే నన్ను పెంచే, పల్లెయే ఇల్లుని వాకిలిని కలిమినిచ్చి బతుక్కు మెరుగు పెట్టి, పల్లియే అమ్మ ఆవను పలుకగా నేర్పించి, నా పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని నా చెతుకోలో చెప్పుకున్నాను. ఎందుకంటే నేను పల్లెలోనే ఉంటాను, నాకు ఎక్కడ ఆస్తిపాస్తులు లేవు. ఇది పల్లెనే నా ప్రాణం, పల్లె సంవత్సరం. నాకు వచ్చిన అవార్డ్స్ అయినా ఏదైనా సరే ఈ పల్లెకే అంకితం. ఈ లెక్కన పడి చూస్తే కూరళ్ళ విఠలాచార్య అందరూ ఎట్ట సంసారం చేస్తున్నారు ఏమో కానీ కూరళ్ళ విఠలాచార్య సారు మాత్రం పుస్తకాలతోటి సంసారం చేస్తుండ్రు. ఎందుకంటే ఈ పద సంపదను, ఈ అక్షర సంపదను రేపు రాబోయే తరాలకు అందించాలన్న ఒక ఆకాంక్ష, గట్టి కోరికతోటి సారు దీనికి శ్రీకారం చుట్టుందనుకోవాలనుందా. మరి నోరు తెరిస్తే పల్లె ఈయన దిగొచ్చిందా రాలేదా? ఈయన ఎక్కడ ఢిల్లీ ఎక్కడ గల్లీ అంటే మనిషికి చేసుకోవాలన్న ఒక సంకల్ప బలం, చేయాలన్న ఒక ఏదైతే ఒక విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా చేయగలుగుతాడు అనేది మాత్రం ఇవాళ మనకు ఒక ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు మనకు కనిపిస్తున్నాడు మన కళ్ళ ముందనే కూరళ్ళ విఠలాచార్య. ఏ గ్రంథాలయాన్ని కూడా ఎవరు మనమే బీదవాళ్ళం అయితే అందులో పెరుగుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కాకపోయింది. ఏదో ఈ పిల్లాడు చేసిన ఎవడు పట్టించుకుంటాడు. అయినా ఇవన్నీ చూసి నేను తర్వాత చదువుకుంటూ ఈ ఊరికి హెడ్ మాస్టర్ వచ్చిన ఎల్లంకిర. వచ్చిన తర్వాత చాలా మంది కార్యక్రమాలు ఉన్నాయి. నర్సే తాత బహుశా నువ్వు కూడా అప్పుడప్పుడు నన్ను చూసి ఉంటావు. చాలా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమాలలో భారతల పేరు మీద
ఇప్పుడు చౌటుప్పల అక్షర కళాభారతి పెట్టాను, ఈ మోత్కూర ప్రజాభారతి పెట్టాను, భువనగిరిలో భువన భారతి పెట్టిన, నల్గొండలో మిత్ర భారతి పెట్టిన, ఊరిగొండలో ఆత్మీయ భారతి పెట్టిన, ఎన్నో భారతులు పెట్టాను. ప్రతి సంస్థ ద్వారా కొంతమంది ఎవరైనా చిన్న కవిత్వం రాసి తీసుకొస్తే వీళ్ళు ఈ వెలుగుందిరా అని వాడి మహాకవిని చేసిన, గొప్ప కవిత్వం చేసిన రచయిత నీకు తెలియదు ఏం కాదు నువ్వు. కాబట్టి ఇప్పుడు అంతమందిని కవులను సిద్ధం చేసిన, వాడు విద్యావంతులను సిద్ధం చేసిన, వాళ్ళకు పేదరికం ఉన్నవాళ్ళు వారికి వసతులు లేకుంటే ఇంతో చేత సాయం చేసిన, మా ఇంట్లో ఉంచుకున్న, మా ఇల్లు గురుకులంలాగా ఉండే ఆ కాలంలో మా అమ్మ మా ఆవిడ ఎంతో మందికి భోజనాలు వంట చేసి పెట్టింది ఆ కాలంలో. ఇది అయితే ఇవన్నీ చేసి అది ఇవన్నీ చేయడం ఎందుకు, గ్రంథాలయం పెద్ద గ్రంథాలయం పెట్టాలి అని అనుకొని ధైర్యం చెప్పి ఇల్లు ఎవరైనా ప్లాట్ గేట్ ఉన్నోళ్ళు ఇస్తారంటే ఎవరు రాలేదు. వాళ్ళు కనబడమే మారుకున్నారు, ఈయన అడిగితే ప్లాట్ అడుగుతాడు అని. అయితే ఏదైనా కానీ మొత్తం మీద ఎవరిచ్చేదే ఉంది. నా ఇల్లే పెంకుటిల్లు ఉండే ఇల్లు మొత్తం ఇచ్చేసా. ఆ ఇల్లే ఈనాడు ఈ సుందరమైన భవనం తయారైంది. దీనికి కారణం ఏంటంటే నాకు ద్రవ్యదాతలు ఉన్నారు, పుస్తకదాతలు ఉన్నారు, నా శ్రేయోభిలాషి నా విద్యార్థులు గొప్పవాళ్ళు ఉన్నారు. నా విద్యార్థులు ఇప్పుడు నా విద్యార్థుడు భోగారం, ఆయన లక్ష్మణ్, ఆయన హైకోర్టు జడ్జి, తర్వాత కలెక్టర్స్ ఏనుగు నరసింహారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్, వీళ్ళంతా కలెక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, కవులు ఉన్నారు, వీళ్ళంతా నా శిష్యులే ఉన్నారు. ఈ శిష్య బలగం పెద్దగా ఉంది కాబట్టి నేను చాలా ధైర్యంగా ముందుకు పోయినా. అయితే ఇది 2014లో అప్పుడు కలెక్టర్ చిరంజీవులు గారి చేత 5,000 పుస్తకాలతో ప్రారంభం చేసిన. 5,000 పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం ఇప్పుడు 2 లక్షలు అయిందండి. ఈ 2 లక్షలు అయిందంటే నాకు గొప్పతనం ఏం లేదు. నాకు పుస్తకాలు ఇచ్చిన వాళ్ళ మహానుభావులు, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి నమస్కారం చేయాలి. ఎవరైనా మీ శిష్యులేగా, శిష్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా వాళ్ళంతా సహోదరులు. ఆ సహోదరులు ఇచ్చిన పుస్తకాల వల్లనే ఇంత పెద్ద గ్రంథాలయం. ఆ సహోదరులు ఇచ్చిన ద్రవ్యం వల్లనే ఈ 2 అంతస్తుల మేడ అయింది. ఇది రేపు 19 ఫిబ్రవరి నాడు మన గవర్నర్ గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది. అయితే ఈ గ్రంథాలయం పెట్టిన తర్వాత నేను చాలా పనులు చేశాను. మా గ్రంథాలయ అధికారి, మా గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, మా పిల్లలు అందరం కలుసుకొని రాత్రిపాటు శ్రమ చేశాం. మా తాటిపాముల స్వామిని కూడా పాప మా పిల్లాడు నాతో, నేను పెద్ద మనిషిని, నేను 86 ఏళ్ళ పెద్ద మనిషిని, ఆ పిల్లవాడు ఇంతో యువకుడు కాబట్టి నా వెంట అన్ని విధాలు నా బాగోగులు చూసేవాడు. ఇద్దరు కలిసి రాత్రి మగాడు దీనికి రూపం ఇచ్చినాం. అది అయితే ఈ పుస్తకాలన్నీ చేకూర్చిన తర్వాత ఈ గ్రంథాలయం పెట్టడమే కదా, అందరికి ఉపయోగపడాలి కదా. అందుకొరకు కొంతమంది నిరుత్సాహం కూడా పరిచినారు. ఇక హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ గా లైబ్రరీ ఒకటి చదువుతాడు, నీ ఊరికి వచ్చి నీ గ్రంథాలయం ఒకటి చదువుతాడే అని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు. నిరుత్సాహపడని ఏం ఈ బిల్డింగ్ కడుతుంటే, ఈ బిల్డింగ్ కడుతున్నా కానీ బిల్డింగ్ పూర్తయ్యేదాకా ఉంటావా అని ఈ విధంగా ఆయన ఏ నిరుత్సాహాన్ని కూడా నేను వెనుకపోలేదు, చేశాను. భగవంతుని అనుగ్రహం, మీ అందరి శుభాకాంక్షల వల్ల 2 లక్షల గ్రంథాలు తిన్నాయి. అయితే 11 మంది PhDలు వచ్చినాయి. అన్ని విశ్వవిద్యాలయాలు, తెలుగు విశ్వవిద్యాలయాలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇక్కడికి ఈ రీసెర్చ్ స్కాలర్స్, పరిశోధన చేసే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. మా ఊరు పావనమైంది. మా ఊరికి ఎంతమంది వస్తున్నారో ఇదంతా. కాబట్టి మా ఊరు పావనమైంది. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే నేను చేసే కార్యక్రమానికి ఆలస్యమైనా సరే కానీ మా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పోసిన దీని జీవం ఇది. ఆయనే దీనికి ఊపిరి పోసాడు. ఆయన అయిన తర్వాత ప్రపంచమంతా ఎరికైపోయింది ఎల్లగిలో పెద్ద లైబ్రరీ ఉందని. నన్ను ఢిల్లీకి పిలిపించారు. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు జగదీప్ ధన్కర్ గారు నన్ను అభినందించారు. తర్వాత మొన్న జరిగిన రిపబ్లిక్ డే కూడా రమ్మని నాకు ఫోన్ వచ్చింది. నాకు చేతగాక నేను వెళ్ళలేదు కానీ ఈ విధంగా. అయితే ఇప్పుడు లైబ్రరీ బాగా నడుస్తుంది. అయితే లైబ్రరీలో 2 విషయాలు. ఒకవైపు ఏమో లైబ్రరీ నిర్వహిస్తున్నాం, ఒకవైపు ఏమో లైబ్రరీ ఉద్యోగం చేస్తున్నాం, గ్రంథాలయ ఉద్యోగం చేస్తున్నాం. ఎవరైనా గ్రంథాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సైదులు ఉన్నాడా ఇంట్లో, ఈ కక్కిరేలో సైదులు ఉన్నాడు, సైదులు అనేది అక్కడ గ్రంథాలయం పెడతా అంటే, ఎవరు గ్రంథాలయం పెడతా అంటే వాడు కొన్ని పుస్తకాలు ఇస్తున్నారు. సైదులు గ్రంథాల దాని పేరు కూడా నేనే పెట్టాను, ప్రజావాణి గ్రంథాలయం. ఇప్పుడు కక్కిరేళ్ళు
కక్కిరేణిలో, సిద్ధాపురం, తర్వాత చాలా గ్రంథాలు 12 ఊళ్ళల్లో 12 గ్రంథాలు ప్రారంభం చేశాను. ఒకవైపు గ్రంథాలు పరిశోధకులకు చదువుకునే వాళ్ళకి సహకారం, ఒకవైపు ఈ గ్రంథాలయం పెడతా అంటే గ్రంథాలయ ఉద్యములు ఊరూర గ్రంథాలయము మరి చదువుకునే వాళ్లకు సహకరించడం, ఇది గ్రంథాలయం యొక్క నేను చేసే గ్రంథాలయం యొక్క దినచర్య. ఇది మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ కోనల్లోన పొడిచేడి తొలిపొద్దు పల్లెటూరునే దైవంగా భావించి మరి ఆ రకంగా ఆయన అక్షర వ్యవసాయం చేసింది కాబట్టి ఆయన పేరు ప్రధానమంత్రి మోడీ సారు పలకవలసి వచ్చింది. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సిన ఆ సందర్భం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి అంతటి నిజాయితీ పరుడు ఇవాళ గంటెడు భూమి కానీ 10 రూపాయలు దానం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాము. ఇవాళ తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా సమాజం కోసం ప్రజల కోసం కూడా దారాదత్తం తీసినటువంటి మహానుభావుడు మన కూరెల్లి విఠలాచార్య. మా అమ్మ న్యూస్కు మరి టైం కేటాయించి ఫోన్ చేయగానే రా నర్సేదాత అని ఆప్యాయతగా ప్రేమగా పిలిచి మా కోసము అమ్మ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చి నిజంగా కూడా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిన మరి ఆ కూరెళ్ల విఠలాచార్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నపిల్లవాడిని పెద్దది వాళ్ళంతా పెద్ద వాళ్ళు దేశ్ముఖ్ వీళ్ళంతా మా దేశ్ముఖ్ తోటి ప్రారంభం చేయించిన నాటి కాలంలో. దేశ్ముఖ్ బయటికి వెళ్ళేవాడు కాదు, పెద్దవాళ్ళు వాళ్ళు. అయినా నేను దేశ్ముఖ్ తీసుకొచ్చి శంభులింగేశ్వర గ్రంథాలయం అని ఊళ్ళో పెట్టి 54 అంటే అప్పుడు దాదాపు నాకు 14 ఏళ్ళ ప్రాంతం ఉంటుంది. నేను చిన్నపిల్లని ఇది, వాడు పెద్దోళ్ళు అయింది. ఏడో ఈ పిల్లాడు పెట్టింది అనుకున్నారు. అది నా చిన్నతనం నుంచి ఏదో ఒక ఉద్యమాలు చేసేది. 1954లోనే మా మేనమా ఊరు నీరునెవరలో అరే ఈ కుల వ్యవస్థ ఏందిరా, ఇట తరిగితే సర్ది పారేస్తారు, పుట్టుకోనివ్వరు. ఇది ఆ కాలంలో కుల వ్యవస్థ చాలా గొప్పగా ఉండే. ఆ గిన్నెల సర్ది ఉండేవారు, ఇట అంగి ముట్టుకుని సర్ది పారేసేది. ఇది ఏం వ్యవస్థ అనుకొని అందరం స్నేహితులు అంటే చిన్నవాడు పెద్దవాడు అందరం కాదు కూడి కలిసి అన్నం వండుకొని తిన్నాం. మేము చేసిన పాపం అది. అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఈ కుల వ్యవస్థ చూస్తే మీకు ఏమనిపించలేదా? ఒక పద్యమో కవితలో ఏమైనా రాయాలనిపించిందా? అప్పుడు రాశాను నేను. రాశాను నేను పద్యాలు రాశాను. ఒక పద్యం వాడు మా ప్రేక్షకుల కోసం పద్యాలు రాశాను. దీని మీద చేస్తున్న శ్రమ 10 మందికి తెలియదు. నగరాలలో ఉన్న వాళ్ళైతే మీడియా ద్వారా తొందరగా తెలుస్తుంది. నేను ఆ మీడియాని కూడా ఎప్పుడు ఆశించలే. ఇప్పుడు మీడియా నా దగ్గరికి వస్తుంది. నేను మీడియా దగ్గరికి ఎన్నడూ పోలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పల్లెటూరులో చేసేసేమో నేను 1 కాదు 2 కాదు 70 ఏళ్ల నుంచి పల్లెటూరులో సేవ చేస్తున్నాను. అంటే పల్లెటూర్లని చైతన్యపరచడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నాను. పల్లెటూరులో ఎక్కడన్నా ఓ పిల్లవాడు వాడు 4 మాటలు రాస్తే అరే వీడి కవిత్వం వస్తుందా అని కవిత్వం చెప్పాను. వాడి తర్వాత వాడికి ఉద్యోగం లేదు అంటే వాడికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలు కూడా చేయించాను. నా శిష్యుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మంత్రి స్థాయిలో ఉన్నారు. నన్ను సార్ అని పిలిచే వాళ్ళ కన్నా బాపు అని పిలిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, IAS ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ నా అదృష్టం అది. అయితే 70 ఏళ్ళు చేసిన సేవలు ఇదన్నీ ఒక ఎత్తు. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు నా గురించి మాట్లాడిండో అప్పటి నుంచి ఈ పల్లెటూళ్ళలో నేను ఎవరికి తెలియకుండా నా శ్రమ నేను చేస్తుంటే ఆ శ్రమ 10 మందికి తెలిసిపోయింది. ఆ తెలిసిపోవడం వల్లనే ఆ శ్రమ వల్లనే ఈనాడు పద్మశ్రీ వరకు దారితీసింది. దీనికి అంత కారణం వాస్తవంగా మోడీ గారు నన్ను వెలుగులోకి తీసుకొచ్చినట్టే లెక్క. అందుకొరకే ఆయన మోడీ గారు మాట్లాడిన మన్ కీ బాత్ చూశారా మీరు? 26 డిసెంబర్ 2020 నాడు మన్ కీ బాత్లో 84వ ఎపిసోడ్లో మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మన్ కీ బాత్ పాఠమే ఈ పాఠం. అయితే ఇది మాట్లాడిన తర్వాతనే అంతర్జాతీయంగా గుర్తయింది. జాతీయంగా అంతర్జాతీయంగా అమెరికా వాళ్ళు కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి
నాతోటి మాట్లాడించారు. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వాళ్ళు తోచిన డొనేషన్ పంపించారు. బెంగళూరు వాళ్ళు వచ్చారు, తర్వాత అస్సాం వాళ్ళు వచ్చారు. పూర్తిగా జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా మోడీ గారు మాట్లాడిన తర్వాతనే నేను చేసిన సేవలు వెలుగులోకి వచ్చినాయి. అదే ఈ పద్మశ్రీ వరకు దారి తీసిందని నా అభిప్రాయం. అంతే. ఆయనకి చేతులు ఎత్తి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.